సార్ జగన్ గారికి 151 సీట్లు వచ్చాయి కదా సార్, ఏం దోహదపడింది అంటారు సార్? చంద్రబాబుని అవినీతి కారణం. అవినీతి లంచగొంటి వాళ్ళ జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాల వల్లే ఇవన్నీ వచ్చినాయి. రాజశేఖరుడి కొడుకు, రాజశేఖరుడి మాట తప్పలే కాబట్టి ఈయన మాట తప్పడు కాబట్టి తప్పడనే ఉద్దేశంతో మొత్తం అందరూ వచ్చేసినారు. ప్రజలందరూ ఒకపారి జగన్ పరిపాలన చూడాలనుకున్నారు. ఆ పరిపాలన చూస్తున్నారు. ఇప్పుడు కూడా అవినీతి గురించి బాగా మాట్లాడుతున్నాడు. చేయనీయడంలో కేంద్రం కూడా నిన్న కరెంటు గురించి అవినీతి 2500 కోట్లు అవినీతి జరిగిందంటే పైన కేంద్రం నుంచి లెటర్ ఇచ్చినారు. దీని గురించి చేయవద్దు, ఎంక్వైరీ చేయవద్దు, తగ్గివద్దని. 4 యూనిట్కు 2.40 పైసలు దొరుకుతుందంటే ప్రభుత్వంలో ఉత్పత్తి అయ్యేటివన్నీ నిలబెట్టడము, ప్రైవేటుతో కొనడం అనేది అది ప్రజల సొమ్ము కదా. ఎంత కేంద్రం అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లే. ఇతనుగా అజయ్ కలాం అంటున్నాడు కదా, 2.40 పైసలు 2.50 పైసలు దొరుకుతుంది, 4.80 పైసలు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది అన్నప్పుడు కేంద్రం కూడా లెటర్ రాస్తుందంటే చాలా ఇది కేంద్రము ఒక నాటకం. ఒక చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి లెటర్లు తెప్పిస్తున్నాడు. అంటే చూసుకుంటే మనం గమనిస్తే చంద్రబాబు గారు బీజేపీతో పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తున్నారు కదా. ఇప్పుడు 3-4 పోయినారు, సుజనా చౌదరి వీళ్ళందరూ ఎంపీలు పోయినా వాళ్ళ బినాములే కదా. సీఎం రమేష్ కడప అయినా ఈయనంతా బినాములే. ఆ పక్కకు పోయినాడంటే ఏమని పరోక్షంగా వాళ్ళకు కూడా అవసరమే రాజ్యసభ సభ్యులు. వాళ్ళకు పైన కేంద్రంలో కూడా వాళ్ళకు బిల్లు పాస్ కావాలంటే రాజ్యసభలో లేరు కాబట్టి వాళ్ళు పిలుచుకున్నారు. మీ చంద్రబాబు నాయుడు ప్రజలు అంటున్నారు అందరూ, చంద్రబాబు నాయుడు అక్కడికి నేను పంపిస్తాను, నాకు ఇక్కడ అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి స్టాప్ చేయనే ఉద్యోగం పరోక్షంగా ఒక ఒప్పందం అనేది ఉండేది. అర్థమవుతుంది కదా నీకు లెటరు. నీకు అవినీతి గురించి మాట్లాడేదానికి ఒక కరెంటులోనే 2500 నెలకైతే 12,000 చిల్లర అవుతుంది సంవత్సరానికి. అది ప్రజల సొమ్ము. ప్రైవేట్ నుంచి కొనాల్సిన అవసరం ఏంది? మన ఇంట్లో అన్నం పెట్టుకొని హోటల్లో పోయి తిన్నట్టుంది. అట్లా ఉండదు. అది దానికి ఎంక్వైరీ చేస్తామంటే చేయవద్దని లెటర్ రాసినాడంటే అర్థమవుతుంది. రాజ్యసభను 4 నంపించి నాకు అలా ఏమీ అనలేదు. చూడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, పలానా మాట అన్నాడా? సైలెంట్గా అంటాడు. సైలెంట్గా ఉన్నా అంటే లోపాయకారం అవుతాం. మా మనసులు నీకు పంపిస్తా, నా మీద ఏ కేసులు లేకుండా చెయ్యి. అంటే రాజకీయ స్వలాభాల కోసం చంద్రబాబు గారు ఇట్లాంటి పనులు మళ్ళీ రిపీట్ చేస్తారంటారు. అంతే, ప్రజలను నాశనం చేసేది అంతే కదా. ఇప్పుడు రుణమాఫీ 0 రుణమాఫీ అన్నాడు రైతులకు. రాజశేఖర్ అట్లా చెప్పిన మాట ఇచ్చినాడు, మాటకు ఇచ్చినాడు. రైతు రుణమాఫీ అన్నాడు. నా విషయమే చెప్తాడా, నేను 3 లక్షలు లెక్క తీసుకున్నా. బంగారు రుణమాఫీ నాకేం కాలే, వడ్డీ దేకంత కట్టి ఇడిపించుకున్నా. బంగారు రుణమాఫీ ఎవరిచ్చినారు? ఆ పొద్దు ఏమన్నాడు, రుణమాఫీ చేస్తా అన్నాడు. బంగారు రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. డాక్రా మహిళలకు పూర్తి రుణమాఫీ అన్నాడు. రైతు డాక్రా మహిళలు కూడా నీకు మంచిగా 10,000 ఇచ్చినాడు. అది కూడా ఏమేమి ఇచ్చినాడు? 3 ఇంతలు ఇచ్చినాడు. వడ్డీకి సరిపోయింది. వాళ్ళు పూర్తి రుణమాఫీ అంటే డాక్రా మహిళలు డబ్బులు కట్టాలి. ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి కట్టుకోకుండా అన్నారు. అది వడ్డీ వేసి రాబట్టి నాకు అందరూ బంగారు అట్టని రైతు రుణమాఫీ అంతే. ఇప్పుడు కరెంటు సేవ్ చేసి మన ప్రజలకందరికీ తక్కువ ఖర్చుతో వస్తుంది కదా. దానికి మీరు ఎంక్వైరీ చేయవద్దంటే అర్థమేమని? ప్రజలు అందరూ అమాయకులు ఏం కాదు, అర్థం చేసుకుంటారు. నీవు అవినీతి జరిగిందని ప్రజల్లో ఈడనే మనం అంటాం శరవతు, ఈడ 20 రూపాయలు, ఆడ 40 అంటే ఆడనే పోయి మనం తాగాలని కండిషన్లు పెడితే ఎట్టయితుంది? చూసుకుంటే ప్రత్యేక హోదా విషయానికి వస్తే గతంలో చంద్రబాబు గారు ప్రత్యేక ప్యాకేజీ కావాలి అని అనడం వల్ల కేంద్రం వెనక్కి తగ్గింది, లేకపోతే అప్పుడే ఇచ్చేదని ఒక ఆరోపణ ఉంది. ఇది ఎంతవరకు చూస్తారు? ఫస్ట్ నుంచి ఒకే స్టాండర్డ్గా నాకు నువ్వు 10 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఇచ్చినా, 4 లక్షల కోట్లు ఇచ్చినా నాకు వద్దు. నా ప్రత్యేక హోదా అయ్యి నేను నా రాష్ట్రాన్ని ఇట్ట బాగుపరుచుకుంటాను లేదని ఫస్ట్ నుంచి ఉండింటే ఖచ్చితంగా వచ్చు. ఇదంతా కేవలం రాజకీయ స్వలాభము. పాత కేసులు తోడుకోకుండా, ఓటుకు నోటు కేసు తోడుకోకుండా ఆ బుద్ధే కేసు తోడింటే లోపలికి పోదా ఆయనకు ఉద్యోగం పోతుంది, ముఖ్యమంత్రి పోదా. అన్నీ ఒకదానికొకటి బ్లాక్మెయిల్.
సొంత కొడుకును గెలుచుకోలేని పరిస్థితి మంగళగిరి. అంటే ప్రజలు అంత అసహ్యంగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడున్నది మీడియా లేనప్పుడు ఈ ఏదో చెప్తాన్నారు. ఇప్పుడు మీడియా వచ్చింది, ప్రజలు మారుమూల పల్లెలు కూడా ఏం చేస్తున్నాడు. జన్మభూమి కమిటీలోనే తన వర్గాల కూడా పింఛన్లకు కూడా డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు పనులు చేయాలంటే తన వర్గాల కూడా వేయలే. ఇప్పుడు ఊరికి ఏం తీసుకోలేదు. నాకు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చినా అంటే నాతో అంత తీసుకొని నెలకింత తీసుకొని శాంక్షన్ చేసిన. చంద్రబాబు గారు ఎందుకు ట్యాంపరింగ్ అని ఏదేదో అది 100% మన జీవితాలు ట్యాంపరింగ్ అంటే మన జీవితాలు బయోడేట్ ఒక గవర్నమెంట్ నుంచే ఉండాలి. అవి ప్రైవేటు వ్యక్తుల నుంచి ఉన్నాయంటే మన ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఏమి మన ఫ్యామిలీ లోటుపాట్లు ఏమి అన్నీ వాళ్ళకు తెలుసాయి. బ్లాక్మెయిల్ చేసేదానికి కూడా ఆస్కారం ఉంది. అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ వల్ల జగన్ గారు గెలిచారంటున్నారు. గతంలో ఇదే ఈవీఎంల వల్లే కదా చంద్రబాబు కూడా గెలిచింది. అంటే కాదు, ఈవీఎంలు అనేది పొరపాటు అనేది యాదో ఒకటో మిస్. ఇప్పుడు కంపారిటివ్ యుగంలో ప్రతి ఒకటి చెడిపోతాయి, అన్నీ చెడిపోతాయని అనుకోవద్దు. అప్పుడు గతంలో కూడా ఈవీఎంల వల్ల ఓడిపోయినాడు, ఈవీఎంల వల్ల గెలిచినాడు అనేది కాదు. ప్రజల్లో చైతన్యం తెచ్చింది ఓడిపోయినాడు. ఈవీఎంలో అన్న ఓటారో మరి ఆ రోజే మరి చంద్రబాబు నాయుడు ఓటేసాబద్దు. నేను సైకిల్కి ఇచ్చే ఫ్యాన్కి పోయిందని ఏ నాయకుడు చెప్పలే. ఏ నాయకుడైనా చెప్పినాడా? తన నాయకుడు కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, కొన్ని కోట్ల మంది. వాళ్ళందరూ ఓటు వేసిన వాడు ఒక్కడన్నా సైకిల్కి ఇచ్చే నాకు ఫ్యాన్ పోయింది లేకపోతే బీజేపీకి పోయిందని ఎవరు ఏమనలే. ఓడిపోయిన దానికి 1,00,000 కారణాలు ఏదో చెప్తా అంటారు. చూసుకుంటే అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి కోడాలి శివప్రసాద్ గారు కూడా ఘోరంగా ఓడిపోయారు. అంటే ఆయన పైన దాడులు కూడా జరిగాయి. అంత వ్యతిరేకత ఏర్పడింది ఆ ప్రజల్లో. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కొడుకు బిడ్డ అంతా అరాచమెంట్ చేశారు. ఒక క్యాటరింగ్ చేసేవాడిని కూడా డబ్బులు తీసుకున్నాను. పెళ్ళిళ్ళకు ఇంత క్యాటరింగ్ ఒప్పుకుంటున్నావు, దానిలో పర్సెంటేజ్ అంటే కష్టపడింది ఏవి రావు మనకు. 7 అంగళ్ళు పెట్టినారు, వాడు టీ అంగడి జరుగుతుంది. నాకు మామూలు ఏంటంటే వాడు కష్టపడతాడు, తెల్లారి 4 గంటలకు వచ్చి కష్టపడతాడు. క్యాటరింగ్ వాళ్ళతో కూడా మామూలు పెట్టుకుంటారు. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఇంటికాడ భూములన్నీ కుదబెట్టి అపార్ట్మెంట్ కడతారు. వాళ్ళతో అట్లా అరాచ్మెంట్ ఉన్నారు. ప్రజల్లో చైతన్యవంతులు ఉన్నారు. అప్పుడు మాదిరి కాదు. ఇప్పుడు ఒక తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నారాయణ గారు చూసుకుంటే ఆయన విద్యా సంస్థలు అన్నీ కూడా చాలామంది విద్యార్థులు చనిపోతున్నప్పటికీ ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వం. ఏ విధంగా చూడొచ్చు? కేవలం వాళ్ళ పార్టీ వ్యక్తి కాబట్టి ఏం తీసుకోలేదంటారా? పార్టీ వ్యక్తి అతను ఇప్పటి నుంచే కాదు, 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఒక తెలుగుదేశానికి ఉన్నాడు. బినామీ కాదు, ఫైనాన్షియల్గా ఆయనకు సాయం చేస్తున్నాడు. అదే వర్గం మనుషులు కాబట్టి ఆయన ఎలాంటిది లేవు. అయితే అప్పుడు రాజశేఖరుడు ఉండేటప్పుడు కూడా ఆయన కూడా కక్ష మనిషి అయితే సీఎం హోదా వస్తానే ఇంకా కక్షలు కాదు, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఫ్యాక్షన్ అన్నీ ఎందుకు బనగానపల్లిలో 2 పార్టీ వాళ్ళని ఒకటి చేసినాడు కదా, చంపి అవన్నీ చేయాలని ముందు ప్రజలంచుకు పోయినాడు. కర్మ ఆంధ్రప్రదేశ్ చేసుకునే కర్మ, ప్రజలు చేసుకునే కర్మ ఏమో ఆయన పోయినాడు. అది కారణాలు చాలా అంటారు, అది ఏం భగవంతుని తెలియాలా. మొన్న 5 ఏళ్లలో రైతులకు కొంతవరకు నష్టం జరిగింది అనుకోవచ్చు. వర్షాలు పడక కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన వచ్చింది కదా, గతంలో లాగా రాజన్న రాజ్యం వచ్చి మళ్ళీ సుభిక్షంగా ఉంటారా? అంటే జగన్ అనేతను ఇది నిరుద్యోగుల గురించి కాదు, చదువు ప్రతి ఒక్కరికి చదువు అవ్వాలా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలా. ఆ 2 పట్టుకున్నాడు కాబట్టి ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనే నాకు చదువు నింటేనా, నేను 10th క్లాస్ చదివినా, ఇంగ్లీష్ రాదు. నేను అదే డిగ్రీ చదివి నింటే బిజినెస్ లేదే దానికి పోదు లేక చదువు. అదే ప్రతి ఒక్కడు డిగ్రీ ఇంజనీరింగ్ చదివినాడు అనుకో, ఉద్యోగం రావాల్సిన అవసరం లే. దేశంలో ఎన్నో పనులు ఉన్నాయి, ఆ పనులు లేకపోతాడు. జగన్ చేసేది ఏముందంటే అమ్మఒడి ఉండేది 1వ తరగతి కాంచి ఇంజనీర్ వరకు చదివినా అనుకో డిగ్రీ అని, ఏం ఆయన ఉద్యోగం చూపించాల్సిన అవసరం లే. ఆ తెలివితేటలతోనే ప్రపంచంలో యాన్నేనని బతుకుతాడు. అదే చదువు రాకుండా ఏం చదువుతాడు? అది ఆరోగ్య విషయంలో చూసుకుంటే కూడా 108 గతంలో కొంతవరకు మూతపడింది. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఆ 108 ఎంతో ఉపయోగపడినప్పటికీ చంద్రబాబు గారు ఎందుకు ఆపేశారు? అసలు చంద్రబాబు నాయుడు ఆదాయం వచ్చేటివే చూసుకుంటాడు. ఇప్పుడు
మొన్న డీల్గా ఎలక్షన్లు అయిపోయినాక సమీక్ష చేసినారు. సమీక్ష చేసినప్పుడు రైతులకు ఇచ్చే ఫండ్ ఇది చెనక్కాయలు, వడ్లు ఇవన్నీ కార్పొరేషన్ ఏపీసీడు ఆయిల్ బీడోలను రమ్మని వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇచ్చి ముందు రైతులకు 2 నెలల్లో విత్తనం వేస్తారు సేకరించాలని అనుకోకుండా ఆయన ఏది చెట్టు నీరు పనికారం కింద చెట్టు నీరు పనిగారం కింద డబ్బులు ఇచ్చినాడు. అవి ఉపయోగం లే. చెట్టు నీరు అనేది ఎవరికి తెలుసు? ప్రపంచం మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల కోట్లు చెట్లు నాటినారు. వేలల్లో కూడా బతకలే. ఈడ చెట్టు వేస్తారు రేపటికి ఎండిపోతుంది. నువ్వు 1,00,000 చెట్లు వేసే బదులు ఈ 1000 చెట్లు వేసి దానికి కంచె వేసి ఆ ఏరియాలో ఎవరికన్నా ఇంత డబ్బు ఇచ్చి ఈ చెట్టు నువ్వు 5 ఏళ్ళ వరకు సాకాలని వానికి డబ్బు ఇస్తే ఆ చెట్టు పెరుగుతుంది. చెట్లు పోతారు, సాయంత్రం కల్లా అన్నీ పిప్తా పోతారు. కొన్ని లక్షలకు నష్టం. లక్షలు కోట్లు చెట్లు వేసే బదులు 1000కి కంచె కట్టు. 10 చెట్లకు ఆ ఏరియాలో బీదోళ్ళు ఉంటారు. ఈ 10 చెట్లకు నువ్వు కాపాడు, నెలకి ఇంత ఇస్తాను, 5 ఏళ్ళు పెట్టు, 5 ఏళ్ళకి ఇంత డబ్బు ఇస్తామని వాళ్ళు పెడితే 5 ఏళ్ళు బతికినాయనుకో మహావృక్షం అవుతుంది. అట్టది ఆటదాలకు డబ్బులు రావు కదా ప్రభుత్వానికి. 10 లక్షలు 10 లక్షల కోట్లు చెట్లు నాటినామంటే బిల్లు చేసుకుంటారు. పనిగారం కిందకి 100 మంది అంటే 1000 మంది నువ్వు వచ్చినట్టుగా రాసుకుంటారు. అవన్నీ ఎట్లా వస్తాయి? రావు కదా. జగన్ గారు ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు మాత్రము కష్టమే. ఎందుకు కష్టం అంటే ఆయన ఎంత అని ఆయన 303 సీట్లు ఆయనకు వచ్చినాయి. 330 ఉంటే ఆయన సొంతాన్ని 300 దాటినాయి. కానీ దక్షిణాది రాష్ట్రంలో మోడీ చేయడు. ఎందుకు చేయడంటే ఇక్కడ ఆయనకు వాళ్ళకి బలం లేదు. ఇక్కడ తమిళనాడు కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ ఎక్కడ ఏడబలం ఉంది? ఏం లేదు. ఉండేసాట పంపిస్తా అన్నాడు. ఇప్పుడు ఉండదు కదా. అంటే చట్టము సుప్రీంకోర్టు ఏం చేయాలంటే ఒక హామీలు ఇచ్చిన అనుకో, ఒక 5 ఏళ్లలో 10 నెరవేర్చుకోకుంటే మళ్ళా దఫలో వాళ్ళు పోటీకి అనర్హులని సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పుడు హామీలు ఇయ్యరు. లేకుంటే ఇప్పుడు చంద్రబాబు 600 సిల్లర్ ఇచ్చా అన్ని దానిలో ఒక్క వృద్ధాప్య పింఛన్ తప్ప ఏవి నెరవేర్చలే. అన్నీ ఊరి కట్టించినాడు. జగన్ గారు చూసుకుంటే మద్యపాన నిషేధం లాంటి కొన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ జరుగుతాయంటారా మన రాష్ట్ర పరిస్థితులను బట్టి? డబ్బు లేదు జగన్ అంచన. కేంద్రం సహకరించితే ఇవన్నీ చేయగలడు. లేదంటావా అమ్మఒడి ఇప్పుడు ఉండేది అమ్మఒడిని ఆరోగ్యశ్రీ, రైతు బంధము, రైతుకు సేవ చేస్తున్నారు కదా, అవన్నీ చేస్తే చాలనుకుంటున్నా. రైతుకు శ్రీనికర ఇప్పుడు శనగలు ఉన్నాయి. మొన్న క్వింటాలకు 1500 ఇచ్చినాడు. 6500 శనగలు తగ్గని ఎక్కని నేను కొంత అంటున్నాడు. అట్లా రైతుకు 3000 కోట్లు స్థిరీకరణ అంటే తగ్గితే మేము కొంతామని పెట్టినాడు. అవి నెరవేర్చే చాలు. అన్నీ నెరవేర్చాలంటే జగన్ చేత కుట్టారు. కేంద్రం ఇవ్వాలి. లేదా ఈయన చెప్పిన నవరత్నాల వరకు అయినా నిలబెట్టుకోగలుగుతారా? అన్నీ చేయలేడా? కేంద్రం అన్న రావాలా, ప్రత్యేక హోదన్న రావాలా. కేంద్రం డబ్బన్న ఇవ్వాలా, ప్రత్యేక హోదన్న రావాలా. పోరాడాలి కదా జగన్ గారు కూడా. జగన్ పోరాడాలంటే ఏమో జగన్ ఏది పోరాడతాడు? ఏమో డబ్బు ఉండాలి కదా పోరాడేదానికి. ఇచ్చిన హామీలలో డబ్బులు సర్దాలంటే కష్టమే కదా. ఇప్పుడు అవినీతి ఏదన్నా చేసినది నిలబెట్టి ఆ రీకవర్ చేస్తామంటే కేంద్రం లెటర్లు రాస్తాము. ఎట్టొస్తాను. రాబోయే 5 ఏళ్ళలో జగన్ గారి పాలన ఏ విధంగా ఉండబోతుంది? చివరిగా ఎంతో బెటర్ ఉంటుంది అనుకుంటాను. అవి ఎంతో బెటర్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ఉండేదానికి మొన్న 5 ఏళ్ళ సర్వే దానికి ఇప్పటికి. ఇంతకుముందు పల్లెల్లో కూడా చేసినామా అభివృద్ధి చేస్తారు. రాయలసీమ అన్ని ప్రాంతాలకు ఒకటే చేస్తాడు ఆయన. ఓలపక్రం చేయడు. రాయలసీమకు ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చిందంటే ఆయన ఏం ప్రతి నియోజకవర్గాన్ని నేషనల్ హైవేలో ప్రతి నియోజకవర్గాన్ని 2-3 ఇండస్ట్రీలు పెట్టాలని ఆయన మధ్యలో ఉండేది. ప్రత్యేక హోదా వచ్చింటే సబ్సిడీ వస్తే ఇప్పుడు ఈ 175 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, 175 నియోజకవర్గాలకు ఇండస్ట్రీలో ఆడిని పెడితేనా కొన్ని వేల మంది స్థానికులు ఉద్యోగం వస్తాయి. అక్కడ హోటళ్ళు జరుగుతాయి, లాడ్జీలు జరుగుతాయి, ఇల్లు కట్టుకుంటే బాడిగలు వస్తాయి అని ప్లాన్లో ఉన్నాడు. వాళ్ళు కేంద్రం ఇయ్యరు. ఈయన ఆయన కట్టాలంటే లేదంటావా
భూమి ఉచితంగా ఇచ్చి కొన్ని రాయితీలు ఇస్తే ప్రత్యేక హోదా లేకుండా కొన్ని ఇండస్ట్రీలు వచ్చాయి. ఇప్పుడు అన్నీ రావు. అన్నీ రావాలంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది మహానగరము, అన్నీ రావాలంటే రావు. బహుశా గతంలో రాజశేఖర రెడ్డి గారు పోలవరం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అది నెరవేరకుండానే ఆయన పరమపదించారు. ఈయన చేస్తారా? కంప్లీట్ చేస్తారా? పోలవరం కంప్లీట్ అవుతుంది 2020-21 కల్లా. ఏం అన్నీ కంప్లీట్, ఏదన్నా పక్కన పెడతానే కానీ అది ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ఏది 50 కోట్లు 100 కోట్లు ఉండేటి, ఇవన్నీ చిన్న అవి కూడా పూర్తి చేస్తాడు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి కడప జిల్లా కొంతవరకు మంచి చేసే అవకాశం ఉందా? అన్నీ చేస్తాడు. చిన్నవే కదా ఈ డబ్బులు, పెద్దగా ఏం లేదు. ఇప్పుడు కానీ వెలుగొండ ప్రాజెక్ట్ చూసుకుంటే గత 10-15 సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది. ఇప్పటికి కూడా కంప్లీట్ చేయట్లేదు ఏ ప్రభుత్వం. చంద్రబాబు గారి ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం. డబ్బులు లేవు, చేయాలని తపన ఉన్నాయని డబ్బులు లేవు కాబట్టి చూడాలా. జగన్ ఏముందంటే నేను చచ్చే లోపల మా నాయన పోవడం పక్కన నాది ఉండాలా కొన్నేళ్ళు అనే రకం తపన ఉన్నాడు కాబట్టి అదొకటి. డబ్బు మీద ఆశ లేదు ముఖ్యంగా.